యువతిపై అత్యాచారం, షకీల్ కుమారుడు సోహెల్ కేసులో లంచం, ఫోన్ ట్యాపింగ్ కేసులో విధి నిర్వహణలో అలసత్వం, ఇలా పోలీస్ శాఖలో పోలీస్ బాసులు సస్పెండ్ అయి జైలు పాలవుతున్నారు. దీనితో ఆయా శాఖకి ఖాళీలు విపరీతంగా ఏర్పడుతున్నాయి. మహిళపై అత్యాచారం చేసిన కేసులో అప్పటి టాస్క్ ఫోర్స్లో పనిచేసిన మారేడుపల్లి సీఐగా ఉన్న నర్సింగ్రావు అరెస్ట్ అయి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో లక్షల రూపాయల లంచం తీసుకుని పంజాగుట్ట సీఐ దుర్గారావు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. డ్యూటీల్లో నిర్లక్ష్యం, సివిల్ మ్యాటర్లో తలదూర్చి సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లోని పలు పిఎస్లలో పనిచేసిన సీఐలు, ఎస్ఐలు అధికారుల ఆగ్రహానికి గురై శాపానికి గురవుతున్నారు. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు అందరికీ తెలిసిందే. ప్రణీత్రావు అరెస్టు నుండి మొదలుకొని అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న జైలు పాలయ్యారు. తాజాగా ఆ లిస్టులోకి గట్టు మల్లురవి భూపతి, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ చేరారు. ఈ కేసులో ఇంకా చాలా మంది పోలీస్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దర్యాప్తులో ఒక్కో పోలీస్ అధికారి విషయాలు బయటకు రావడంతో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీస్ బాసులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎంతమంది అధికారులు అరెస్టు అవుతారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తాజాగా నయీం కేసుపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇక ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలైతే చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో నయీంతో పాటు చట్టాపట్టాలేసుకుని అక్రమ ఆస్తులు కూడా పెట్టుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ గురైన మళ్లీ క్లీన్ చిట్తో డ్యూటీలో జాయిన్ అయిన అధికారులకు కష్టకాలమే అని చెప్పాలి. ఇలా అనేక అవినీతి, నేర కేసుల్లో పోలీస్ బాసులు జైలుకు వెళ్లడం, జాబులు పోగొట్టుకోవడం కలవరానికి గురి చేస్తుంది. దీనితో ఆయా పోస్టులకు ఖాళీలు కూడా ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో పోలీస్ శాఖ ఇంకా ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటుందో అని జనం విమర్శలు గుప్పిస్తున్నారు. వడ్డించేవాడు మనవాడు అని తెలిసి అడ్డగోలుగా తింటే అజీర్తి అవ్వడం ఖాయమంటూ మరికొందరు కరప్టెడ్ పోలీసులపైన కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు, అరెస్ట్ అవుతున్న పోలీస్ అధికారుల పరిస్థితి చూస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న మాట నిజంలా కనిపిస్తుంది.